ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫస్ట్ రెండు మ్యాచ్లు బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్తో జరిగిన రెండు మ్యాచ్లు ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. అండ్ ఇప్పుడు మూడో మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడబోతోంది. ఈ మ్యాచ్లో కనుక ఇండియా గెలిస్తే గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో ఇండియా ఉంటుంది అండ్ టాప్ పొజిషన్లోనే సెమీఫైనల్కి వెళ్తుంది. ఆల్రెడీ ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలవబట్టి ఇండియా దాదాపుగా సెమీఫైనల్ బెర్త్ ఖరారైపోయింది ఇండియాకి. అయితే టాప్లో వెళ్తుందా లేదా సెకండ్ ప్లేస్లో వెళ్తుందా అనేది ఇప్పుడు న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ తర్వాత డిసైడ్ అవుతుంది. అయితే న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ఒకవేళ ఇండియా గెలిచి టాప్లో వెళ్తే గ్రూప్ బిలో ఉండే ఏ జట్టుతో ఇండియా తలపడే అవకాశం ఉంది? ఒకవేళ న్యూజిలాండ్తో అనుకోని పరిస్థితుల్లో ఓడిపోయి గ్రూప్ ఏలో సెకండ్ ప్లేస్లో నిలబడి సెమీఫైనల్కి వెళ్తే అక్కడ ఏ జట్టుతో తలపడే అవకాశం ఉంది? అయితే సెమీఫైనల్లో ఇండియా ఏ టీంతో గ్రూప్ బిలో ఉన్న ఏ టీంతో తలపడే అవకాశం ఉంది అనేది తెలియాలంటే ఫస్ట్ మనం గ్రూప్ బిలో ఉన్న జట్ల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ ఉన్నాయి. అయితే దాదాపుగా ఇంగ్లాండ్ టోర్నీ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అండ్ అలాగే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇప్పటికే టోర్నీ నుంచి దాదాపుగా బయటికి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది మూడు టీంలు, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. గ్రూప్ బిలో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టాప్ ప్లేస్లో ఉంది. ఈ గ్రూప్లో ఉన్న నాలుగు టీంలు కూడా ప్రస్తుతం రెండు మ్యాచ్లు ఆడున్నాయి. సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లు ఆడింది, ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు ఆడింది, ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్లు ఆడింది అండ్ ఇంగ్లాండ్ కూడా 2 మ్యాచ్లు ఆడింది. అయితే ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు ఆడి 2 ఓడిపోబట్టి ఇప్పటికే సెమీఫైనల్ రేస్ నుంచి తప్పుకుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ అనూహ్యంగా ఇంగ్లాండ్ మీద గెలవడంతో సెమీఫైనల్ రేస్లో ఉంది. ఇక మనం అనుకున్నట్టే ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా టాప్ 2 పొజిషన్స్లో ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా రెండింటికి 3 పాయింట్లు ఉన్నా సరే ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే సౌత్ ఆఫ్రికా రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో టాప్ పొజిషన్లో సౌత్ ఆఫ్రికా ఉంది. ఇక మిగిలిన మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్తో ఒక మ్యాచ్ ఆడాలి, అలాగే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో ఒక మ్యాచ్ ఆడాలి. అయితే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో గెలిస్తే హ్యాపీగా సెకండ్ ప్లేస్కి వచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. అలాగే ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే ఆస్ట్రేలియా టాప్ పొజిషన్కి వచ్చేస్తుంది. అలా కాకుండా ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మీద గెలిచి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోతే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోతుంది అండ్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా టాప్ 2 టీమ్స్గా సెమీఫైనల్స్కి వచ్చేస్తాయి. అందులో ఆల్రెడీ 3 పాయింట్లు ఉన్న సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మీద కూడా గెలిస్తే 5 పాయింట్లు వస్తాయి కాబట్టి టాప్ ప్లేస్లో సెమీఫైనల్కి వచ్చేస్తుంది. అయితే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిస్తే సెకండ్ ప్లేస్లో పక్కా ఫిక్స్ అయిపోతుంది. అలాగే ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే ఆస్ట్రేలియా 5 పాయింట్లతో టాప్లోకి వచ్చేస్తుంది అండ్ సౌత్ ఆఫ్రికా 3 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉండిపోతుంది. అలా కాకుండా ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మీద గెలిచి అండ్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోతే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోతుంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ 3 పాయింట్లతోటి సెకండ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ మనం కనుక గ్రూప్ ఏలో టాప్లో ఉంటే ఆఫ్ఘనిస్తాన్తో ఆడాల్సి వస్తుంది అప్పుడు. అయితే ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుని ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం దాదాపుగా అసాధ్యమే. కాబట్టి ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ దాదాపుగా ఖరారు చేసేసుకున్నట్టే. అంటే సౌత్ ఆఫ్రికా టాప్లో, ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో వస్తాయి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే మాత్రం ఆస్ట్రేలియా టాప్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం దాదాపుగా ఈ రెండు టీమ్స్లోనే ఏదో ఒక టీం తోటి సెమీఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఏదో అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ కనుక ఆస్ట్రేలియాని ఓడిస్తే అండ్ మనం మన గ్రూప్లో టాప్లో ఉంటే తప్పితే ఆఫ్ఘనిస్తాన్తో మనకి మ్యాచ్ పడే ఛాన్సే లేదు. అది దాదాపుగా అసాధ్యం కాబట్టి అది పక్కన పెట్టేస్తే మనం సౌత్ ఆఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఒకసారి చూస్తే మనం ఒకవేళ గ్రూప్ ఏలో మనం టాప్ పొజిషన్లో ఉన్నాం, న్యూజిలాండ్ని రాబోయే మ్యాచ్లో న్యూజిలాండ్ని ఓడించి మనం గ్రూప్ ఏ టాపర్గా సెమీఫైనల్ ఫస్ట్లో అడుగుపెట్టాం. అలా అడుగు పెడితే ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతే మనం సౌత్ ఆఫ్రికాతో ఆడాలి. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మీద గెలిచి అండ్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచి సెకండ్ ప్లేస్లో ఉంటే మన మ్యాచ్ అప్పుడు సెమీఫైనల్ 1లో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంటుంది. అది కాకుండా ఒకవేళ మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి మనం సెకండ్ ప్లేస్లో సెమీఫైనల్ 2లో అడుగు పెడితే అప్పుడు ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి సెకండ్ ప్లేస్లోకి వస్తే సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మీద గెలిచి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిస్తే ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆస్ట్రేలియాతో మనం ఆడాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ గ్రూప్ ఏలో మనం కనుక రాబోయే మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో అనుకోని పరిస్థితుల్లో ఓడిపోయి సెకండ్ ప్లేస్లో కనుక సెమీఫైనల్ 2లో అడుగు పెడితే అప్పుడు మళ్ళీ ఈ సెనారియో మారిపోతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ మీద సౌత్ ఆఫ్రికా గెలిచి టాప్ పొజిషన్లో ఉంటే మనం సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. అదే ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడి సెకండ్ ప్లేస్లోకి వస్తే అప్పుడు మనం ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆస్ట్రేలియా 5 పాయింట్లతో టాప్లో ఉంటుంది కాబట్టి. అంటే మనం దాదాపుగా న్యూజిలాండ్ మీద గెలిస్తే మనం ఆస్ట్రేలియాతో
అండ్ ఒకవేళ ఓడిపోతే సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సిన ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి మీరేమంటారు? మనకి ఏ టీంతో మ్యాచ్ పడితే సెమీఫైనల్లో ఈజీగా గెలిచి ఫైనల్ వెళ్తామని మీరు అనుకుంటున్నారు? సౌత్ ఆఫ్రికా కానీ ఆస్ట్రేలియా కానీ ఈ రెండు టీంలో ఏ టీంతో మనం ఆడితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారు? కామెంట్ చేసి చెప్పండి.